శ్రీవేంకటేశ్వరుడు ఆమె నారాయణపురం పాలించే ఆకాశరాజు కూతురు. త్రేతాయుగంలో ఆమె వేదవతి. రావణాసురుడు సీతనపహరించుక వెళ్లటానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు జానకిని రక్షించడానికై ఆమెకు బదులుగా వేదవతిని పర్ణశాలలో ఉంచాడు. సీతారూపంలో ఉన్న వేదవతినే దశకంఠుడు లంకకు ఎత్తుకుపోయాడు. రావణ సంహారానంతరం సీతను అగ్నిప్రవేశం చెయ్యమని నేను ఆదేశించినప్పుడు అగ్నిలోంచి మరొక సీత వెలువడింది. రెండవ ఆమె ఎవరని నేను మైథిలిని ప్రశ్నించాను. ఆమె వేదవతి. నా కొరకై లంకలో బాధలు పడింది. నాతోపాటు మీరీమెను ధర్మపత్నిగా స్వీకరించండి అని జానకి నన్నప్పుడు వేడుకొన్నది. నేనప్పుడు ఏకపత్నీ వ్రతుణ్ణి గనుక ఇప్పుడు కాదు, మరో జన్మలో ఆమెను పత్నిగా పరిగ్రహిస్తానని ఆమెకు మాట ఇచ్చాను. ఆ వేదవతే పద్మావతిగా ఇప్పుడు ఆకాశరాజు గృహంలో వెలసింది అని ఆమె వృత్తాంతం చెబుతాడు. వకుళాదేవి సంతసించి వెనువెంటనే కన్యనడగటానికై నారాయణపురానికి పయనమై పెడుతుంది. అక్కడ పద్మావతి కిరాతవేషంలో వచ్చిన మాధవుడిపై మరులుగొని అన్నపానీయాలు విసర్జించి చింతతో చిక్కి సగమవుతుంది. చెలికత్తెలు ఉద్యానవనంలో జరిగిన సంగతియంతా పూసగ్రుచ్చినట్లు ఆమె తల్లిదండ్రులకు మనవి చేస్తారు. రాజదంపతులు ఆలోచనలో పడతారు. ఇంతలో శ్రీనివాసుడు ఎరుకల సానివేషంలో ధరణీదేవి దగ్గరకు వస్తాడు. రాజపత్ని తన కుమార్తె పరిస్థితి మనసులో పెట్టుకుని గద్దె చెప్పుమని ఎరుకల సానిని కోరుతుంది. శ్రీవేంకటేశ్వరుడు, నీ కూతురు కిరాతవేషంలో వేటకై వచ్చిన శ్రీనివాసుణ్ణి ఉద్యానవనంలో చూచి మోహించింది. ఆయనకీమెనిచ్చి పెళ్లి చేస్తే ఆమె బాధ తీరుతుంది. అలా జరగకపోతే వేదనతో ఆమె అసువులు వీడుతుంది. ఇప్పుడే శేషశైలం నుంచి ఒక వృద్ధురాలు పెళ్లి రాయబారానికై మీ చంత వస్తుంది. మీరు సంశయపడక వెంటనే వివాహ నిర్ణయం చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎరుతలసాని అలా వెళ్లగానే వకుళాదేవి ధరణీదేవి దగ్గరకు వస్తుంది. తాను కన్యార్ధమై వేంకటాద్రి నుండి వచ్చినానంటూ శ్రీనివాసుని కులగోత్ర నామ నక్షత్రాదులు వివరిస్తుంది.